కార్యక్రమానికి చేసినటువంటి అధికారులకు సపరేట్ గా ఒక గ్యాలరీ, మీడియా వారికి సపరేట్ గా మరొక గ్యాలరీ, మున్సిపల్ కమిషనర్ గారికి, పెద్దలు రాష్ట్ర నాయకులు అన్న శీలం కిరణ్ గారికి, మరో పెద్దలు రాష్ట్ర నాయకులు అన్న భాస్కర్ రెడ్డి గారికి, అలాగే చిన్న వెంకన్న గారికి, అలాగే పెద్దలు మా పార్టీ అధ్యక్షులు పుల్లూరి శ్రీరణ గారికి, రవీంద్ర రెడ్డి గారికి, సిద్ధారెడ్డి గారికి, శివకుమార్ గారికి, శ్రావణి గారికి, అలాగే వేదిక మీద బీజేపీ నాయకులకి, అలాగే వచ్చినటువంటి పొదుపు మహిళలకి, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అంటే ఏంటంటే 100 రోజులు పూర్తయిన సందర్భంగా, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఏం చేసిందనే దాన్ని మీతో మాట్లాడి చర్చించి ఒక ప్రజావేదిక పెట్టి మీ దగ్గర నుంచి వచ్చేటువంటి అర్జీలని స్వీకరించి అధికారులకు ఇచ్చి అవి కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ 100 రోజుల్లో మీ ముందుగా తల్లి మీ అందరికీ నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నామా. మీ అందరి దయ వల్ల మొట్టమొదటిసారిగా 67 లక్షలతో సిల్ట్ తీయించాను కాలువల్లో. మీరు చూసుంటారు, గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సిల్ట్ తీసేటువంటి పరిస్థితే లేదు. మీరు చూసారు లేదు, మీ ఇళ్ల ముందు కూడా కాలువ శుభ్రం చేసే పరిస్థితి లేదు, మీ ఇళ్ల ముందు లైట్లు కూడా వేసి దిక్కుముక్కు లేదు. మేము గెలిచిన తర్వాత మొత్తం 67 లక్షలతో గూడూరు పట్టణంలో మొత్తం సిల్ట్ తీసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పి నేను తెలియజేస్తుంటున్నారు. అట్లాగే తల్లి, మేము గెలిచిన తర్వాత ఈ 100 రోజుల్లో ఆర్ఎన్బి రోడ్లు, పాడేరు రోడ్డు అంటే కూడా 3,85,00,000 రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ చెన్నూరు రోడ్డు మొత్తం దారుణమైన పరిస్థితి, తిప్పారపాడు దాకా అవన్నీ కూడా రోడ్లు శాంక్షన్ తీసుకొచ్చారని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ 100 రోజుల్లో ఇప్పుడే హౌసింగ్ ఏఐ గారు మీకు చెప్పారు, గతంలో వాళ్ళు ఇల్లు ఇచ్చారు, ఎంత గది ఇల్లు ఇచ్చారు, అంత గది ఇల్లు ఇచ్చారు. ఆ ఇంట్లో ఏంటంటే పెళ్లి చేస్తుంటే భార్య బయట ఉండాలా, భర్త లోపల ఉండాలా, లేకపోతే భార్య లోపల ఉండాలా, భర్త లోపల ఉండాలా. లోపల బాత్రూమ్ కూడా కట్టించుకునేటువంటి స్థలం లేకుండా చేశారు. జగనన్న కాలనీ అని చెప్పి అంతగద్దు స్థలం ఇచ్చి ఎన్ని ఇల్లు ఇచ్చారో అర్థం కాలేదు. దాదాపు 6,000 చిల్లర అంటే మిగిలిపోయినాయి కట్టుకోకుండా. ఎవరు కట్టుకోవాలమ్మా, అవన్నీ కూడా రద్దు చేయమని చెప్పాను నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి. రద్దు చేసి వాళ్ళందరికీ కూడా రేపు మనం 2 సెంట్లు అంటే 12 అంకణాలు మనం ఇస్తున్నాం. డబ్బులు ఎంతంటే 4,30,000 ఒక ఇంటికి. చప్పడ కొట్టరా అవసరం మీకు? ఎన్నో కాముగా ఉన్నారు. ఇది జగన్ గవర్నమెంట్ కాదమ్మా, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్. అది చాలా యాక్టివ్గా ఉండాలా. అప్పుడైతే భయం మీకు, ఏం చేస్తే ఏమవుద్దు అని. ఇంకా భయపడిన అవసరం లే. ఎందువల్లంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచినా, పవన్ కళ్యాణ్ గారు గెలిచినా, సునీల్ కుమార్ గెలిచినా మీ దయ, మీరు గెలిపిస్తేనే గెలిచాం. కాబట్టి మా దగ్గర మీకేం భయం లే, సంతోషంగా ఉన్నాడు, ఇబ్బంది లేదు తల్లి. మేము 4 లక్షలు ఇల్లు ఇస్తున్నామంటే కూడా మీరు గమ్ముంటట. ఇంకా 1,80,000 ఇల్లు బెస్ట్ మీకు చెప్పండి. కాబట్టి తెల్లవారు ఇచ్చినప్పుడు మీరు చెప్తే మీ ఆశీర్వాదం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ భగవంతుడి దేవుడు ఆశీర్వాదం పొందుతాడని చెప్పి నా బాధ, అంతకన్నా ఏం లే. అట్లాగే తెల్లవారు ముఖ్యంగా ఇక్కడ ఈ సెంటర్లో బ్రిడ్జి నేను శంకుస్థాపన చేశా, నేను శాంక్షన్ చేశా. 5 సంవత్సరాలు నన్ను ఎట్లా ఓడించారు మీరు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అక్కడ ఒక తట్టల మట్టి కూడా ఇలా అట్టే ఉంది, ఇంకా పూర్తి కావాలది. దాన్ని ఖచ్చితంగా త్వరలో ఇంకొక 8 కోట్లు అవసరం అని చెప్పి మన అధికారులు చెప్పారు. దాన్ని కూడా పూర్తి చేసి ఈ బ్రిడ్జి పైన బస్సులు రాకపోకల్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరికీ కూడా. అట్లాగే తెల్లారా మీరు ఆలోచించండి, 95లో మీ అందరి దయ వల్ల మున్సిపల్ చైర్మన్గా నేను ఆ రోజు వేసిన రోడ్లు, నేను ఎమ్మెల్యేగా 2014లో గెలిచినప్పుడు వేసిన రోడ్లు తప్ప ఈ గవర్నమెంట్లో మీ వీధుల్లో ఎక్కడైనా సరే ఒక సిమెంట్ రోడ్డు వేశారా? ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. ఎక్కడ ఇలా
గూడూరులో ఒక్క సిమెంట్ రోడ్డు వేసామంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు తప్ప ఇప్పుడు దాకా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు కూడా వేసిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. దానికి కారణం ఏంటంటే నేను స్థానికుని, నేను గూడూరులో పెట్టా, గూడూరులో పెరిగా, ఇక్కడే కాలేజ్ చైర్మన్ కూడా గెలిచా. నాకు తెలుసు నా గూడూరులో ఏం చేయాలో నాకు తెలుసు. అంతేకాని ఊరు తీరులను తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడితే నష్టపోయేది మనంతా నష్టపోతాం. ఎందువల్లంటే మీ వీధులు తెలియదు, మీ అడ్రస్లు తెలియదు, ఎన్ని వాటిలో తెలియదు, వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యత్యాసం చూసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే పొదుపు మహిళలు ఉన్నారు. అసలు పొదుపు దాన్ని పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకుని ఒకసారి. అట్లాగే తెల్లవారా వెలుగు ప్రాజెక్ట్, పేద చదువుకున్నటువంటి వాళ్ళ కోసం వెలుగు ప్రాజెక్ట్ పెట్టి తద్వారా వివోఐలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు వివోఐలు పెట్టి మీ ఉద్యోగాలు ఇస్తే పోయిన ఎలక్షన్స్లో మీరు ఏం చేసి అర్థం చేసుకోమని తెలియజేస్తున్నా. అది మీ తప్పు కాదు. మీ అప్పట్లో రాజకీయ నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపించి ఫ్యామిలీకి చేయించిన పరిస్థితి కూడా నాకు తెలుసు. అయితే మీకు చెప్పేది నా చిన్న విలంపం తెల్లారా, వచ్చే ఎలక్షన్స్లో ఎవరు కూడా రాజకీయంగా మీరు పాల్గొనదమ్మా. మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు ఓట్లేండి తప్ప మీరు ప్రచారం చేస్తే అది బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీ ఉండేటటువంటి మీ పదవి కాలం కానీ ఉద్యోగం కానీ 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల తర్వాత అందరినీ మార్చవచ్చు, తీసేయచ్చు, కొత్త వాళ్ళని పెట్టచ్చు. కానీ మేము దానికి పోట్లే. ఎందువల్లంటే మీరు ఒకవేళ తప్పు చేసినా ఇక తప్పు చేయలేని చెప్పి ఇక ఏ గవర్నమెంట్కి సపోర్ట్ అవసరం లేదు. మీరు నోటల్గా ఉండండి, మీ పొదుపు లక్ష్యం మీటింగ్ పెట్టుకోండి, వాళ్ళకి ఏమి ఇవ్వాలో తీసేయండి, అది ఏ విధంగా జరుగుతుందో దాన్ని పర్యవేక్షించండి తప్ప మీరు రాజకీయాలు చేస్తే ప్రమాదం మీకేనమ్మా. ఎందుకంటే మేము వాళ్ళలాగా అంత కఠినంగా ఉండేది కాదు మేము.